సార్ ఈ మధ్యనే మీరు పాట్నా వెళ్ళారు కదా సార్ మహాసభ కోసము. అక్కడ ఏం జరిగింది సార్? దేనికోసం వెళ్ళారు సార్? పాట్నాలో ఆగస్టు 9, 10 తేదీల్లో 2 రోజులు మహాసభలు జరిగాయి. అవి ముఖ్యంగా ప్రధానంగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ మనోహర్ లోహియా గ్రూపుకు సంబంధించినటువంటి పార్టీ. 2 రోజుల్లో ఒక రోజు పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్, దాని యొక్క ఆవశ్యకత, అదేవిధంగా దాన్ని సాధించడానికి వివిధ పార్టీల యొక్క కలయిక ఎట్లా ఉండాలి అనే దాని మీద ఒక సెషన్ అంతా కూడా జరిగింది. కాబట్టి ఇది ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ అక్కడికి రావటం జరిగింది. అంటే భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఓబీసీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రధానంగా మరి అక్కడ అటెండ్ అవుతూ, ఇప్పుడు ఏదైతే భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, అదేవిధంగా కాంగ్రెస్ నాయకత్వంలో మహాగఠబంధన్ ఏదైతే ఉందో, దాదాపు ఈ పార్టీ అలయన్స్లో ఒక 20 పార్టీలకు పైగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా 20 పార్టీలకు పైగా మరి ఏదైతే అలయన్స్ పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ అలయన్స్, అదేవిధంగా బీజేపీ అలయన్స్కు ప్రత్యామ్నాయంగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ యొక్క ఆలోచన విధానంతో ఉన్నటువంటి పార్టీ నాయకత్వంలో ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, అదేవిధంగా బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీలు మరి కొత్తగా ఒక కూటమి, ఈ సోషలిస్ట్ పార్టీ నాయకత్వంలో ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఈ దేశ రాజకీయాల్లో బహుజనులకు అనుకూలంగా మార్పులు తీసుకురావాలనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాని విధి విధానాలు నిర్ణయించాలి, మేనిఫెస్టో ఏ విధంగా తయారు చేయాలి, దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో వీటిని సమీకరించడానికి, మరి పెద్ద ఎత్తున ఒక పోలరైజేషన్ చేయడానికి ఏ విధంగా మహాసభలు జరపాలి, అదేవిధంగా డిక్లరేషన్స్ ఇవ్వాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా గతంలో ఏదైతే జనతా పార్టీ 1977లో, అదేవిధంగా 1989లో జనతాదళ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జనతాదళ్, ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాల